ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంత కాలం బాగుపడతావు. నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చినా సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువుల దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహుల దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ. మన మనసేమి చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాము. మనం మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. బాగా నటిస్తే వెండి తెరపై వెలుగు వెలగవచ్చు. కొన్ని సందర్భాలు అనుకూలంగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఒంటరిగా మారితే జీవితంలో మిగిలేది చీకటే. మనకు విలువ లేని చోట కోట్లున్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి. నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్నందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే ఆ నీడ కూడా నీతో రాదు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. అసలు మర్యాద లేని చోటకు మనం వెళ్ళడమే పెద్ద తప్పు. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు ప్రతి మనిషికి విలువనిస్తాడు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు గతాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకునేవారే ఎక్కువ. నువ్వేమిటో అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటో అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండాలని భావిస్తే అవి ఎదురు తిరుగుతాయి. వాటికి అనుగుణంగా మనం మారితే మనకు అనుకూలంగా అవి మారుతాయి.
కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు మాట కన్నా మౌనం మేలు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మనిషి పతనానికి కోపమే మొదటి కారణం. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది. నిజమైన స్నేహితులు మనసు విప్పి మాట్లాడతారు, చక్కని సలహాలిస్తుంటారు, కష్టాల్లో ఆదుకుంటారు. అతి ప్రమాదకరమైంది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైంది అసూయ. దాని మీద మాత్రం లక్ష్య పెట్టకు. ఒకరు నీ వద్దకు ఓదార్పు కోసం వచ్చినప్పుడు వారిని ఓదార్చి తరువాత వారి గురించి తప్పుగా ఇతరులతో మాట్లాడితే అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించాలి అంటే మనల్ని మనం ప్రేమించడం ఎంతో ముఖ్యం. అప్పుడే మనకు ప్రశాంతంగా ఉంటుంది. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలో ఉన్నట్లు ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. ప్రయత్నం మీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం. ఎదుర్కోవడం నీ మనోధైర్యం. రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది. ఇతరుల చెవిన పడ్డాక హాస్యంగా మారుతుంది. జాగ్రత్త.